బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డేటింగ్ యాప్గా స్టార్ట్ అయిన ఫ్రెండ్ యాప్ గురించి ఊహించని కొత్త విషయాలన్నీ ఇప్పుడైతే బయటకు వస్తున్నాయి. మనము ఆఫ్లైన్లో వ్యభిచారం చేయడం చూసాం, కానీ ఈ యాప్లో చూసేసరికి ఆన్లైన్లో వ్యభిచారం చేసేటట్టు అయితే ఉంది. అంతేకాకుండా వీళ్ళ ఇన్కమ్ సోర్స్ చూసుకుంటే అమ్మాయిని అడ్డం పెట్టుకుని అయితే డబ్బులు సంపాదించుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఒకసారి చూడండి. నీ సుల్లిలో ఎంత దమ్ముందో పైకి వచ్చి చెప్పిరా నువ్వు. నిజంగా నేను అప్పుడు మగాడని నేను నీ దగ్గరకు వస్తారా, నువ్వు రారా పైకి అనుకుంటే వీళ్ళ టీంలో జాస్మిన్ అనే ఆమె ఉంటుంది. ఆమె అయితే ఇంకా దరిద్రంగా మాట్లాడుతుంది, అది కూడా ఒకసారి వినండి. ఏమన్నా నా చుట్టాలా అండి? మీరు నాకేమైనా తెలుసా? మీ ఐడికి ఇవ్వకుండా ఉండడానికి ఏ అబ్బాయి యూజర్కి ఇవ్వట్లేదు, మీరు అబ్బాయి కాదా కదా? ఎంత దారుణంగా మాట్లాడుతుందో. ఇవే కాదు, ఈ యాప్లో జరుగుతున్నవి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా వినండి. వీళ్ళది ఏంటంటే మెయిన్ గా డబ్బులు సంపాదించుకోవడం, డాటాను అమ్ముకోవటం. రియల్ గా చెప్తున్నాను. ఇప్పుడు నన్ను కిక్అవుట్ చేసినా పొందలేదు, మనకేం రావు. మన గిఫ్ట్లు కొట్టి మనకేం రూపాయి రాదు, కానీ వాళ్ళ కంపెనీకి వెళ్ళిపోతాయి అంతే. అవును, ఒక 10 మంది కలిసి ఫ్రెండ్ ప్లే స్టోర్ లో కంప్లైంట్ ఇచ్చేస్తే, జాస్మిన్ ఫ్రెండ్ టీమ్ లో జాస్మిన్ చేసేటివి కంప్లైంట్ ఇచ్చేస్తే చాలు, ఆమె జాబ్ పోతుంది. మీరు పబ్లిక్ కి కనపడాల. పబ్లిక్ కొత్త వాళ్ళు ఏం చేస్తారు, ప్లే స్టోర్ నుంచి తీసుకుంటారు. అప్పుడు అక్కడ రివ్యూ స్టార్స్ చూస్తారు, ఎన్నున్నాయి ఏంటి అనేది. అప్పుడు అక్కడ ఫ్రెండ్ యాప్ నుంచి ఈమెయిల్ తప్పు చేస్తుంది ఫ్రెండ్ టీమ్ లో, ఈమె లేకపోతే ఫ్రెండ్ టీమ్ ఇంకా బాగా పని చేయగలుగుతుంది, ఫ్రెండ్ యాప్ చాలా బాగుంది అని ఒక 4 అక్షరాలు ఈమె మీద రాస్తారనుకోండి, ఈమెనే పక్కకు పెడతారు. అప్పుడు అక్కడ ఆమె ఒకరిని తీస్తుందంటే 10 మంది కలిస్తే ఆమెని ఎంతసేపు తీయడానికి? రాజాకి చిన్న సిపాయి చెక్ పెడతాడు, ఓకే. సో ఈమె అందరికి చెక్ పెడుతుంది. ఆ 10 మంది ఆర్జన్ కలిసి ఈమె చెక్ పెట్టచ్చు. ఈమె జాబ్ ని మిమ్మల్ని క్షమాపణ చేసుకుని మళ్ళీ ఆ జాబ్ లో ఆమె అటెండ్ కావాలా తెలుసా? ఎవరైతే యాప్ యూజర్స్ ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు జాస్మిన్ ఇలా కరెక్ట్ కాదు, ఇలా తప్పు చేస్తుంది అని. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళైతే యూజర్స్ ఉండేటాను అమ్మేస్తున్నారు అనమాట. అది కూడా వీళ్ళు చెప్పింది, యూజర్స్ చెప్పింది, క్లారిటీగా ఉన్నది, ఒకసారి చూడండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జాస్మిన్ అయితే చాలా స్వార్థపరాలు అయితే, ఎందుకంటే తనకు మాత్రమే బాగుండాలని చూసుకుంటుంది. దానికి సంబంధించిన రికార్డు కూడా ఉంది, ఒకసారి వినండి. నా గురించి మీరు పేజెస్ లో నాకు జాబ్ ఇలా వచ్చింది అలా వచ్చిందని మాట్లాడుతున్నారంట. సో ఇలాంటి ఏ సీన్ నేను విన్నా కూడా, మా టీం విన్నా కూడా మీ పేజెస్ చూసారు కదా. ఫ్రెండ్ టీమ్ అనేది ఓన్లీ వాళ్ళకు మాత్రమే బాగుండాలనుకుంటుంది, మిగతా వాళ్ళు అయితే పట్టించుకోరు అనమాట. యూజర్ సేఫ్టీ అయితే ఇందులో అయితే ఉండదు. ఇంకొక విషయం అయితే, పేజెస్ అయితే బాయ్స్కి అయితే ఇవ్వమని తనే చెప్పింది, ఒకసారి అది కూడా వినండి. మీరేమన్నా నా చుట్టాలా అండి? మీరు నాకేమైనా తెలుసా? మీ ఐడికి ఇవ్వకుండా ఉండడానికి ఏ అబ్బాయి యూజర్కి ఇవ్వట్లేదు, మీరు అబ్బాయి కాదా? మాకైతే ఇది చెప్పింది. ఇంకొకరికి అయితే మీరైతే డబ్బులు ఇస్తే మేము పేజీలు అయితే ఇస్తామని చెప్తుంది, అది కూడా ఒకసారి వినండి. మీకు హోస్టింగ్ ఫ్రెండ్ రేడియోలో కావాలంటే మీరు గిఫ్టింగ్ టార్గెట్స్ ఉన్నాయండి, అవి నేను చెప్తాను. అవి చేస్తే మీకు రేడియోలో హోస్టింగ్ ఇచ్చే ఛాన్సెస్. ఇది కేవలం ఒకటో వీడియోలో మాత్రమే. సెకండ్ వీడియో అయితే వస్తుంది, దాంతో పేమెంట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకే.